ఫార్మా సిటీ కడితే చాలా మందికి వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు భూసేకరణ అడ్డుకుంటున్నారు. మీరు చేయలేదా భూసేకరణ అంటే? మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే. భూ నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించి ఒప్పించి మెప్పించి దాదాపు 17,000 ఎకరాల భూసేకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఒక్క ప్రాజెక్ట్ అన్న ప్రజలకు అంకితం చేసినామని మాట్లాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయలేదా? ఇలా నువ్వు చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉన్నదో 63 లక్షల ఎకరాలలో మేము పంటలు పండించిన అంటున్నావు కదా, ఏడికెళ్ళి వచ్చినాయి నీళ్లు? ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి, మేడారం రిజర్వాయర్ నుంచి, మిడ్మానేరు నుంచి కొండపోచమ్మ దాకా మొన్న మీరు బాహుబలి పంపులు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి. ఏడికెళ్ళి వచ్చినాయి? ఎక్కడేం చేసినావు నువ్వు? నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూస్తే ప్రజలు. కనీసం ఇవాళ కల్లాల దగ్గర జవాబుదారీతనం లేదు. పచ్చిబడ్లు అమ్ముకుంటున్నారు 1800కు 1900కు. పోయిన సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నాం 3200కు సన్నవడ్లు అమ్ముకున్నారు. ఇలా 2600కు తెగనమ్ముకుంటున్నారు. సిగ్గుందా మీకు అసలు? లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టి కడుపులు కొట్టి మేమేదో పెద్దరికం చేసినాం, మేమేదో బాగా చేస్తున్నామని మాట్లాడు. పైకెళ్ళి గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళను అంచివేసేటువంటి పోలీస్ వ్యవస్థను నిర్వహిస్తూ మళ్ళీ నిన్న మీరు వేములవాడకు వచ్చి ఇంత దారుణంగా మాట్లాడడం ఏదైతే ఉందో, ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఒక ముఖ్యమంత్రి మరి భూసేకరణకు సంబంధించి అలా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్న బాధితులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా దరఖాస్తు ఇచ్చిండ్రు. వాళ్ళ ఆవేదన వాళ్ళ గోడు చెప్పిండ్రు. నువ్వేమంటున్నావు? తొండలు గుడ్లు పెట్టని ఆ భూములు అని మాట్లాడుతున్నావు. తొండలను గుడ్లు పెట్టని భూములే. మరి వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నట్టు? 4 గ్రామాలలో 11,000 ఎకరాల భూమి సేకరిస్తున్నాం, మీకేం కడుపుమంట అని మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతమంది కడుపుల మీద కొట్టి ఈ భూ సేకరణ ఎవరి కోసం చేస్తున్నావు? ఎందుకోసం చేస్తున్నావు? నువ్వే చెప్పినావు కదా, ఎయిర్పోర్టుకు కూతవేడు దూరంలో 14,000 ఎకరాలు మీరు భూసేకరణ చేసిండ్రు. దేనికోసం చేసిరని? ఫార్మసిటీ కోసమే అప్పుడు చేసిన. రెడీగా ఉన్నది, మీ ప్రాంతానికే తోవల ఉన్నది, మీకు అందుబాటులో ఉన్నది. అది వదిలిపెట్టి మళ్ళా కొత్త భూసేకరణ ఎందుకు చేస్తున్నావు అంటే సమాధానం లేదు. ప్రజల మీద కేసులు పెట్టబడుతుంది, జైళ్ళకు పంపబడుతుంది నీ నియోజకవర్గ ప్రజలు. మేము అడుగుతున్నది కాదు ఈ మాట. మీ నియోజకవర్గ ప్రజలు, మీ నియోజకవర్గ ఎస్టీలు, మీ నియోజకవర్గ రైతులు ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే మీకు దిక్కు లేక, ధైర్యం లేక మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనా డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేపిస్తారా? డబ్బులు ఇస్తే ఎవరో వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారా? ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వెళ్ళడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే కేసీఆర్ గారి ఆనవాళ్లను నువ్వు చెరిపేయగలుగుతావా? 14 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఎక్కడున్న తెలంగాణ ఇవాళ ఎక్కడున్నది? ప్రజలు కొంచెం మొన్న మీరు చెప్పిన తప్పుడు మాటలకు అత్యాశకు పోయింది, కానీ అసలు ఏం జరగలేదు ఈ రాష్ట్రంలో. ఎక్కడో అడ్రస్ లేనటువంటి తెలంగాణ ప్రాంతము దేశంలో 1-2 అంటే 1-2 రాష్ట్రాల సరసన చేరింది దేశంలోని. అంత గొప్పగా ఇటు ఐటీ రంగం కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇరిగేషన్ రంగం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, హెల్త్ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఎన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగితే ఏం జరగనట్టు మీరు వచ్చి ఏం చేసినో చెప్తారా? 11 నెలలు ఉన్నాయన్నీ ఉడబీకేస్తున్నారు. ఏది రైతు బంధుకు బదులు రైతు భరోసా అంటే ఏది? పెన్షన్లు ఏడికి పోయే, బంగారం ఏడికి పోయే, కేసీఆర్ కిట్ ఎక్కడికి పోయే? ఒక్క పథకానికన్నా
రూపకల్పన చేద్దాం, దీన్ని అందిద్దాం, రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటారు. ఏది మరి 40% చేసి 60% పండబెట్టినరు. ఇక మొత్తం చేసినవని సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా సంబరాలు చేసుకుంటున్నారు. దేనికోసం సంబరాలు? ఎవరికి ఏం చేసినామని సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానం కానీ ముఖ్యమంత్రి తీరు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. నాకు తెలిసి 40 ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదు. ఇంతమంది ప్రజలతోటి ఇష్టారీతిగా తిట్టించుకునేటువంటి ముఖ్యమంత్రిని అయితే నేను చూడలేదు. పార్టీలు వేరే ఉండొచ్చు, ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు, కానీ ఓ ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినామంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి వైపు చూస్తారు, ప్రభుత్వం వైపు చూస్తారు. కానీ నువ్వు దయ లేదు, దాక్షిణ్యం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకొని ఇలా ప్రజలను అధోగతి పాలు చేసేటువంటి పరిపాలన మాత్రం ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా నువ్వు చేస్తున్నటువంటి ఈ చౌకబార ఆరోపణలు, నీకు ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు వేదికగా మేము సవాల్ చేస్తున్నాం. ఎప్పుడు అరెస్ట్ చేస్తావో చెప్పు. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఏ ఇష్యూ మీద అరెస్ట్ చేస్తావో చెప్పు. నిన్న మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ అన్నావు, నిన్న మొన్నటిదాకా కాళేశ్వరం అన్నావు, మొన్నటిదాకా కార్ల రేస్ అన్నావు. ఏది? ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీకు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.